తులసి ఆదిత్యల గురించి వీళ్ళు కొత్తగా నాతో చెప్పాల్సిందేమీ లేదు. వాళ్ళ గుణగణాలు మీకు తెలియనివి కాదు. ఇలాంటి వాళ్ళ మాటలకు విలువనిచ్చి మీ విలువైన కాలాన్ని వృధా చేసుకోకండి. వెళ్ళండి. చూడు, అవతలి వాళ్ళని హేళన చేసో అవమానపరిచి సంతోషపడాలని చూడడం రాక్షసత్వం. గుణమాల్యం హత్య కన్నా భయంకరమైంది. దాన్ని మించిన పాపం లేదు. అవతలి వాళ్ళ కీడు చేస్తే అది ఊరికే పోదు. అంతకంతా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. చూడు దుర్గా, వాళ్ళు తెలుసో తెలియకో తప్పు చేయొచ్చు. వాటిని నువ్వు సమర్థిస్తే నా పెద్దతనానికి నీ అమ్మతనానికి చిన్నతనం. ఇప్పుడు వాళ్ళు తలదించుకోవచ్చు. దేవుడు తర్వాత జన్మలో తల ఎత్తుకోనివ్వకుండా శిక్ష వేస్తాడు. పదండి, వెళ్ళండి. అమ్మ ప్రియా, వాళ్ళు లోపలే ఉండొచ్చు, కానీ తప్పు చేసేవాళ్ళు మాత్రం కాదు. మనం తప్పు పట్టి తప్పు చేయొద్దు. మీరు కూడా వాళ్ళని ఏమనకండి. తులసి ఆడపిల్ల, ఓదార్చు. సారీ నాన్న. తులసిని పలకరించే ధైర్యం లేదు. తల్లిగా నువ్వే దాన్ని ఓదార్చాలి. బావా, చాలా కష్టపడి అంతలా బావ కోసం వెతికి వెతికి ఫాలో అయ్యి అవకాశం దక్కగానే పవర్ఫుల్ ప్లాన్ వేసి దాన్నసలు ఈ సొసైటీలోనే తలెత్తుకోకుండా చేద్దామని తలుపులు మూసి గొళ్ళాలు పెట్టి గొంతు చించుకుని జీరపోయేదాకా అరిచి అరిచి అందర్నీ పోగేస్తే అయిపోయింది దాని బతుకు. అంతా చుట్టూ చేరి ఆ తల్లి కూతుళ్ళ మొహాన తుపుకు తుపుకు అని ఉమ్మేస్తారు. చూసి తరించి తలంట పోసుకుని పరమాన్నం చేసుకుని పండగ చేసుకుందామని ఆశగా ఎదురు చూస్తుంటే సరిగ్గా అదే టైంకి సెకండ్ అటు ఇటు కాకుండా మావయ్య వచ్చి గొల్లం మీద చెయ్యి పడితే తలలు పగులుతాయని బెదిరించి తలుపులు తెరవకుండా ఆ దొంగల్ని బయటపడకుండా చేసి దాన్ని బతికించాడు. లేకపోతే ఈ పార్టీకి అది సిగ్గుతో చచ్చేది. బావనొక్కండి అనే పని లేదు, కాస్త నీ దరిద్రం కూడా ఉంది. దరిద్రమా? అదే జాతక దోషం. దానికి తోడు మన దుర్గమ్మొకతి. దుర్గేం చేసిందే? జనం పోగవు గాని తలుపులు తీసేస్తాను అంటే వద్దు వద్దు ఆ ప్రియా సాంబాయిలు రాని అని ఆపిందిగా. తన మాట అనకుండా తెరవ్వే అంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడేవాళ్లు, తలో తన్ను తన్ని ఆ తులసిని కొట్టేవాళ్లు. అనాల్సిన మాటలు అనేవాళ్లు, పెట్టాల్సిన గడ్డి పెట్టేవాళ్లు. మనము వార్నింగ్లు ఇచ్చి ఈ వాకిలి వైపు చూడకుండా చేసేవాళ్లం. దాన్ని ఆపడం వాళ్ళకు అవకాశం వచ్చేసింది. అంతలో బావగారు వచ్చారు. అంతా తుస్సుమనిపించారు. సినిమా చివర్లో కరెంటు పోయినట్టు అయ్యింది. దోషం అరచేతి మందాన నిన్ను పట్టి దాన్ని రక్షిస్తుంది. అంతా ఏంటుంది చిన్నత్తయ్య? లేకపోతే చేతికి చిక్కిన చేప జారిపోవడం ఏంటి? వలలో పడ్డ పక్షి ఎగిరిపోవడం ఏంటి? బోన్లో చిక్కి బతికిపోవడం ఏంటి? బయటకి లాగుంటే మొహం మాడిపోయి ఉండేది. ఇక వీధిలో తలెత్తుకు తిరగలేకపోయేది. నెత్తురు విరిగిపోయేది. బతుకు పాలిపోయేది. సిగ్గుతో చచ్చేది.
బావ పేరే ఎత్తేది కాదు, పెళ్లి మాటే ఎత్తేది కాదు. అన్ని విరవించుకొని అసలు ఊరే వదిలి పారిపోయేది. ఏ పుణ్యమో దాన్ని కాపాడింది. బజార్న పడ్డ దాని బతుకు పైకైంది, కష్టపడ్డ నేను కిందికైపోయాను. ఏయ్, చాచి కొడితే పళ్ళు కిందనే ఏరుకుంటూ కూర్చుంటావు. దుర్మార్గ పనిచేసి వెళ్ళి దాక్కుంటావంటే నిజంగా తులసి పుణ్యమే దాన్ని కాపాడింది. పాపాత్మురాలా. నేనేం దుర్మార్గం చేశాను? నన్ను పాపాత్మురాలా అంటావేంటి? ఏయ్, ఆడపిల్లవైపోయావు. లేకపోతే కాల్చి వాతలు పెట్టి నిజం కక్కించేవాణ్ణి. ఏ నీచమైన పనిచేసి ఇంకా తులసి తప్పంటావేంటే? నిన్ను కొడితే నా విలువ తగ్గిపోతుందని నేను తగ్గాల్సి వస్తుంది. ఎందుకు కొట్టాలి? మీ చాటుమాటు బాగోతాం బయటపడేలా చేశానా? చాటు మాట అంటే తోలు తీస్తా. ఏ మే నీట్ గానే ఓపెన్ గానే కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఏ నువ్వే కదే చాటుగా వచ్చి తలుపులు మూసి గొల్లాలు పెట్టింది. వస్తాయి ఏదో చేసి తులసిని సాధిద్దాం అనుకుంటున్నావేమో. నీ వల్లేమీ కాదు, దాన్ని నువ్వు ఏమీ చేయలేవు. అరే బయటపడితే ఏదో జరిగింది అని నువ్వు ఊహించుకుంటే తప్పే అయ్యేది. అదృష్టం చేజారిపోయిందని ఫీల్ అవుతున్నావా? అదృష్టం చేజారిపోయిందని ఫీల్ అవుతున్నావా? అంతే కదా పిన్ని. అందరి దాకా వస్తే నింద వేస్తూ తలో మాట అనేవాళ్ళు. నింద కాదు నిజం మా ప్రేమ అని అందరిలో పసుపు కొమ్ము దాన్ని మెళ్ళో కట్టి బరువు బాధ్యత నేను తీసుకునేవాణ్ణి. బరువు దక్కేది మా పెళ్లి అయ్యేది. చూడు, ఇంకోసారి ఇలాంటి చిల్లర ప్లాన్లు వేయాలని చూస్తే ఇప్పట్లాగా చెయ్యి వెనక్కి తీసుకోను. చితకబాది స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోతా. గుర్తుంచుకో. అరే ఆడపిల్లగా పుట్టి మరో ఆడపిల్లని అంతలా నిందల పాలు చేయడానికి అసలు నీకు మనసులా వచ్చిందే? నీలాంటి కుళ్ళు బుద్ధి దాన్ని నాకు అంటగట్టాలని చూస్తుంది మా అమ్మ. చూడు, ఇప్పటికైనా కుదురుగా ఉండు. చింగరి వేషాలు వేస్తే తన్ని తిక్క వదిలించి కృష్ణ దాటిస్తా. జాగ్రత్త. అంత కోపం వచ్చిందేంటే వాడికి? రాదా మరి? వాడు ప్రేమించిన అమ్మాయి కదా, లేని సంబంధాలు అంటగట్టాలని చూస్తే ఊరుకుంటాడా? అయినా రాత తక్కువ దానివి, నువ్వెందుకే ఇలాంటి పనులు చేయడం? దుర్గమ్మకి బాక వీడిని కాక పట్టే పనులు ఉండరాదు. అయినా దగ్గరవ్వే అని ఏడాది నుంచి చెప్తూనే ఉన్నాం. నువ్వేవో ఒక తింగర పనులు చేయటం, తిట్లు తినడం, ఉన్న దూరాన్ని పెంచుకోవడమే అవుతుంది. కాస్త బుద్ధి బుర్ర పెట్టవే, బాగుపడతావు. నానమ్మ, ఎందుకు నాకంత ఎదురవుతుంది? అంతా కుజ దోషం వల్లేనే. పెళ్లి చేసే గతి లేకపోతే ఇంతకు దిగజారాలా? మగ పిల్లలను బుట్టలో వేడల్లో నేర్పే తప్పుడు తల్లివి నువ్వు. వయసొచ్చిన పిల్లల్ని ఇంట్లో పెట్టి తలుపులు మూసి బయట గడియ వేసి వెళ్లే తప్పుడు తల్లిదండ్రులు మీరు. ఆ పిల్ల కుట్ర, కుళ్ళుబోతాను, రాక్షసత్వం, అప్రదిష్ట పాలు చేయాలనే దుర్మార్గపు ఆలోచన. దానివల్ల మనము మన పిల్ల నలిగిపోతున్నామే, ఇలా కుమిలిపోవాల్సి వస్తుంది. వాళ్ళకదే ఆనందం. నీచమైన ఆలోచనలకు పరాకాష్ట. ఏం పరాకష్టం ఏమో. మనమేం పాపం చేశామండి? ఎవరికేం అన్యాయం చేశాం? మనం కల్లో కూడా ఎవరికి ద్రోహం తలపెట్టలేదే, చేమంతా కూడా పాపం చేయలేదే. మనల్నే దేవుడెందుకు ఇలా ఏడిపిస్తున్నాడు? సమస్య మీద సమస్య తీసుకొచ్చి నెత్తిన వేసి అతలో కుతలం చేస్తున్నారు. ఉన్న సమస్యలు తొలగిపోవాలని, దూరాలు దగ్గర కావాలని, సంతోషాలు సొంతం కావాలని మనమెంత తాపత్రయపడుతుంటే దానికేం పుట్టిందండి? ఇలా మన పరువును బజార్లో పడేసి ఇలా ఏడ్చింది.
మన మీద ఇలా నిందలేసి తల వంపులు రావాలని చూస్తుంది. తలెత్తుకొని తిరగకుండా మనల్ని హింసించాలని చూస్తుంది. చెప్పానుగా, అదొక పైశాచిక ఆనందం, శాడిజం. దాని శాడిజానికి మన బతుకులు బలి చేస్తుంది. మనం చేస్తే దానికేం వస్తుందండి? స్వార్థం. దాని స్వార్థం నెరవేరుతుంది. ఆదిత్య తన సొంతం అవుతాడనే ఆశ. ఇంత మోసం చేసి అదేం సుఖపడుతుంది? ఎలా సంతోషంగా ఉంటుంది? దీని ఉసిరి తగులుతుంది దానికి. బాధపడకమ్మా తులసి. ప్రియా, ఏంటిది? అది అసలే బాధపడుతుంటే నువ్వు ఇంకా బాధపడేలా చేస్తావు. ఇప్పుడు మనం ఏం చేశామని బాధపడాలి? తులసి తప్పు చేసిందా? చేసిందంతా వెంకటలక్ష్మేనని వచ్చిన వాళ్ళందరికీ అర్థమైంది కదా. మన తులసి ఎలాంటిదో మనకన్నా జనాలకే బాగా తెలుసు. అది నిప్పు, తప్పు చేయని మనిషి. ప్రపంచం మొత్తానికి తెలుసు ఈ విషయం. పరువు పోయిందని అస్సలు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అదే కావాలని బయట గొళ్ళెం పెట్టి అరిచిందని వచ్చిన ప్రతి మనిషికి అర్థమైంది. ప్రియా, తులసి మన ప్రపంచం. నాలో నిజాయితీకి మరో రూపం. ఈ సాంబయ్య పెంపకంలో పెరిగిన, పాపం పుణ్యం దయాదాక్షిణ్యాలు తెలిసిన నా ముద్దుల కూతురు. కడిగిన ముత్యం. ఎవరు ఎలా కించపరచాలని చూసినా ఏ పాపం దాన్ని తాకదు. వజ్రమే, వజ్రమే నా తులసి. అమ్మా తులసి, నువ్వు అస్సలు బాధపడొద్దమ్మా. ఆడపిల్ల నాన్న, బాధపడకుండా ఎలా ఉండగలను? ఉండాలిరా, ఉండాలి. ఈ హెడ్ కానిస్టేబుల్ సాంబయ్య కూతురు అస్సలు హెడ్ వంచడానికి వీల్లేదు. అలా ఉంచుకునేలా నా తులసి ఎప్పుడూ ప్రవర్తించదు. నిన్ను ఎవ్వరూ అవమానించే ధైర్యం కూడా చేయరు. నువ్వు బాధపడకు. నువ్వు బాధపడ్డావంటే నా మీదొట్టే. తులసి, ఊరుకోవే. నువ్వు ఏడిస్తే మేము తట్టుకోలేమే. ఊరుకు. వద్దమ్మా, నీ కళ్ళు చెమ్మగలనీయొద్దు. తులసి అంటే ధైర్యం. తులసి అంటే నమ్మకం. తులసి అంటే సత్యం. ఈ స్వార్థపరురాల మాటలు, ఈ ఆశబోతు మాటలు విని వీళ్ళను వాకిట్లో నిలేస్తావా? అయినా నీకెన్నిసార్లు చెప్పాను నట్టింట్లో కూర్చొని కారణం లేకుండా ఏడవద్దని? అది అంటే అది అది పొద్దున్న దానికి అవమానం జరిగింది కానీ నిన్ను అవమానించలేదు కదే. దాని తప్పు పట్టానే కానీ నిన్ను తప్పు పట్టలేదు కదా. దాన్ని రోడ్డు మీదకి లాగాను కదా అని సంతోషించడం మానేసి నువ్వు లోపల గదిలో కూర్చుని ఎక్కెక్కి ఏడవటంలో లాభమేంటి? అది బావా అందరి ముందు నా మీద కోపం చూపించాడు కదా. ఇదంతా నేనే కావాలని చేశానని అంటున్నాడు కదా. మరి అలాంటప్పుడు బావ నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? అయిపోయింది, అంతా అయిపోయింది. నేను బావని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను. అవన్నీ కలలుగానే మిగిలిపోయేటట్టున్నాయి. తెంగరబుచ్చి, బావా నీ మీద ఎంత కోపం చూపించినా నా మాట జవదాటే ధైర్యం చేయడు. ఆయన తులసి ఎవరే? మా ఆయనకి మేనకోడలు. మేనకోడలి పరువు పోతే ఎవరి పరువు పోతుంది? ఆయన చెల్లెలి పరువు. అంటే ఈయన పరువు పోయినట్టే కదా.
అందుకనే అది చేసింది తప్పైనా వాడు లోపలే ఉన్నాడు అని తెలిసినా బయటకు ఎందుకు పిలవలేదు? ఎందుకంటే అందరి ముందు ఈయన పరువు పోతుంది అని. ఒక ఏసీపీ తన పరువు కాపాడటం కోసం దాన్ని లోపలే దాచారు. దానికోసం నువ్వెందుకే ఫీల్ అవటం? ఎంత కాదనుకున్నా వాళ్ళది రక్త సంబంధమే. అందుకే ఆయనంత సైలెంట్ అయిపోయారు. ఆ అలసి చూసుకుని వీడు నీ మీద అరిచాడు. వాడు ప్రేమించిన అమ్మాయి మీద నింద పడుతుంది కాబట్టే వాడికి కోపం వచ్చింది. దానికి నువ్వు ఫీల్ అవటం ఎందుకు? ఏడిస్తే సమస్యలు పరిష్కారం కావు. జరిగిన దాంట్లో తప్పప్పులేంటో అని మనం ప్రశ్నించుకోవాలి. దానికి మార్గం ఏంటో అని ఆలోచించాలి. ఇలా ఏడుస్తూ ఉంటే నీ జీవితం కూడా ఏడ్చినట్టే ఉంటుంది. ఇలాగే అది 2-3 సార్లు చేసిందనుకో, దాని చివరికి చీ కొడతాడు. దాన్ని చీ అనేటట్టు నువ్వు చెయ్యాలి. నీ మీద ప్రేమ పుట్టేటట్టు చేసుకో. చేసుకోబోయేవాడు ఏవన్నా భరించాలి. మనల్ని ప్రేమించేవాళ్ళు కొట్టినా కోప్పడినా భరించే గుణాన్ని అలవర్చుకోవాలి. లేదత్తయ్యా, నువ్వెన్ని చెప్పినా నాకు భయంగానే ఉంది. బావా నాకు దక్కడేమోనని భయంగానే ఉంది. భయం ఎందుకే? దుర్గమ్మ కాబోయే కోడలివి. నువ్వు ఎంత ధైర్యంగా ఉండాలో చెప్పు. రేపటి నుంచే ఈ దుర్గ రంగంలోకి దిగుతుంది. నువ్వు భయపడవలసిన పనే లేదు. రేపే పంతులు గారిని పిలిపిస్తాను, మీ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? అలాగే అత్తయ్యా. ఏంటి ప్రియా, ఎప్పుడూ లేని గేటు వరకు వచ్చి పంపిస్తున్నావు? ఏంటో మనసు బాలేదండి. ఏంటి, పొద్దున జరిగిన దానికి గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నావా? దాని కుళ్ళుబోతనానికి మనం ఎందుకు బాధపడ్డాం? అయినా మనం బాధపడటం చూస్తే తులసి బాధపడుతుంది. అది బాధపడితే మనం బాధపడాల్సి వస్తుంది. అయినా బాధలు పంచుకోవడం కాదు, తుంచుకునే విధంగా ఉండాలి. ఈ విషయం గురించి ఆలోచించడం మానేసి ధైర్యంగా ఉండు. అంతా మంచిగా జరుగుతుంది. వెళ్ళు, లోపలికి వెళ్ళి పడుకో. సరే, నేను వెళ్తాను. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే, వస్తాను ప్రియా. ఏంటి ఆదిత్య ఇది? నా కాళ్ళు పట్టుకున్నవెందుకు? నన్ను క్షమించత్తయ్యా. క్షమించడమా? క్షమించడానికి నువ్వేం తప్పు చేసావని? నేను పొద్దున మీ ఇంటికి వచ్చి పొరపాటు చేశాను. మా ఇంటికి రావడం పొరపాటని ఎవరన్నారు? అయినా చిన్నప్పటి నుండి నువ్వు తులసి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరుగుతూనే ఉన్నవాళ్ళు కదా. అప్పట్నుంచి అననిది ఈరోజు ఇంటికి రావడం తప్పు అని ఎవరన్నారు? ఎవరు తప్పు చేశారని? నువ్వేమైనా తప్పు చేశావా? తులసి ఏమైనా తప్పు చేసిందా? మీ అంతరాత్మకి మా అంతరాత్మకి తెలుసు. అంతెందుకు, అన్నయ్యకి వదినకు కూడా తెలుసు. మీ స్నేహం అంత పవిత్రమైంది. మీరు ప్రేమించుకునుండొచ్చు, కాని తొందరపడేవాళ్లు కాదు. మీరు మనసు పంచుకునుండొచ్చు, కాని తప్పు చేసేవాళ్లు కాదు. నాకు మీ మీద నమ్మకం ఉంది. నాకే కాదు, మీ గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు మీరేంటో. పొరపాటు చెయ్యనివాడు ఎప్పుడూ తల వంచి క్షమాపణ అడగకూడదు. అలా క్షమాపణ కోరాడు అంటే తప్పుని అంగీకరిస్తున్నట్టు. లేదత్తయ్య, మీరు లేని టైంలో నేను రావడం వల్లే కదా ఇంత రచ్చ జరిగింది. నువ్వు రావడం వల్ల కాదు, ఆ వెంకటలక్ష్మి కుళ్ళుబోతు బుద్ధి వల్ల జరిగింది. లోకులు కాకులంటారు, అందులో ఒక కాకి అది. అది ఎన్ని చెప్పినా ఎవరూ నమ్మరు. టైం బాలేనప్పుడు ఇలాంటి అపనిందలు మోయాల్సి వస్తుంది.